హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్లు 6వ తరగతి చదువుతున్న ఒక పసి పాపని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. సో ఇది హైదరాబాద్ కూకట్పల్లిలో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది. సో పూర్తి వివరాల్లోకి వస్తే, సహస్ర అనే అమ్మాయి 10 ఏళ్లు తనకి వయసు, 6th క్లాస్ లో తను చదువుతుంది. సో వాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీ అన్నమాట. కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు నివసిస్తున్నారు. అమ్మ నాన్న, ఈ సహస్ర అనే అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. సో వీళ్ళిద్దరు చదువుకుంటారు. సహస్ర అనే అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. వీళ్ళ అమ్మ నాన్న కూడా జాబ్ చేస్తుంటారు. వాళ్ళు పెంట్ హౌస్ లో ఉన్నారు. కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో 3 floors అపార్ట్మెంట్ లో ఒక బిల్డింగ్ లో మొత్తం టాప్ లో ఉన్నారనమాట. అమ్మాయి తరచు వస్తూ పోతూ ఉండేదంట. ప్రెసెంట్ హాస్టల్లో చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. అలాగే వీళ్ళ నాన్న వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న, ఆయన వచ్చేసి ఒక నార్మల్ మెకానికల్ షాప్ లో మెకానిక్ జాబ్ చేస్తున్నాడు. అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారు, అంతా బాగానే నడుస్తుంది. సో సడన్ గా నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మాయి అసలు ఆ అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. పొద్దున్నే అమ్మ నాన్న జాబ్కి వెళ్ళిపోయారు, తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది. తనకి ఇంకా లీవ్స్ ఉన్నాయంట. సో దానివల్ల తన ఇంట్లోనే ఉండడం జరిగింది. ఒక్కతే ఉంది అమ్మాయి ఇంట్లో. సో ఆ తర్వాత మధ్యాహ్నం వాళ్ళ నాన్న స్కూల్ నుంచి కాల్ వచ్చిందంట. ఇలాగా మాకు టిఫిన్ ఇవ్వలేదు మీ బాబుకి అని చెప్పేసి కాల్ వస్తే, టిఫిన్ లంచ్ బాక్స్ తీసుకెళ్దామని వాళ్ళ బాబుకి ఇంటికి వచ్చేసరికి అమ్మాయి సహస్ర 10 ఏళ్ల అమ్మాయి అతి దారుణంగా పొడిచబడి చంపబడి ఉందన్నమాట. అతి దారుణమైన మర్డర్. ఆ ఫొటోస్ అసలు చూడలేం కూడా, అంత దారుణంగా ఉన్నాయి. చిన్న పిల్ల, అసలు ఆమెకి ఏముంటుంది ఇప్పుడు? సరే, ఒక రకంగా మనం ఆలోచిస్తే ఇది రేప్ చేసి మర్డర్ చేయాలన్న ఉద్దేశం ఏమన్నా ఉందా అని అంటే అసలు ఆ అమ్మాయిని రేపే చేయలేదు. ఆ మొత్తానికి ఆ అమ్మాయిని అసలు రేప్ అన్న రీజనే లేదు ఆ అమ్మాయి పైన. డైరెక్ట్ గా మర్డర్ చేసి చంపాడు. అసలు ఏంటి రీజన్ ఏంటి, ఎవరు చంపేది? పూర్తి వివరాల్లోకి వస్తే, మధ్యాహ్నం 12ంటికి వాళ్ళ నాన్న 12-12:30 మధ్యలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ కూతురు రక్తం మడుగులో పడుంది. మొత్తం అంత బ్లడ్ ఉంది బెడ్ పైన, తను పడుంది. ఇలా తన టీ షర్ట్ ఇక్కడ వరకు పైన చేసేసి ఇక్కడ మొత్తం ఒక 5 కాట్లు, ఒకటి గొంతు మీద, మొత్తం 5 చోట్లలో పొడిచి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. గట్టిగా అరిచారు, అందరూ వచ్చారు, స్థానికులు అందరూ వచ్చారు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, వచ్చారు, పోస్ట్ మార్టం తీసుకెళ్లారు, అంతా అయిపోయింది. మరి ఇదంతా చేసింది ఎవరు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొస్తుంది ఏంటి అంటే, అసలు మేము ఎవరితో గొడవ పడము, మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడగండి, ఎవరితో ఎలాంటి సంబంధం లేదు, హ్యాపీగా ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళది వాళ్ళు ఉంటారు, అంత హ్యాపీగానే ఉందని చెప్పుకొస్తున్నారు. తీరా చూస్తే ఇదంతా జరుగుతున్న క్రమంలో పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, డాగ్స్ ని తీసుకొచ్చారు. అంతా నడుస్తున్న క్రమంలో 2nd floor లో ఒక అబ్బాయి ఉంటాడంట, ఒడిస్సా అంట. ఆ అబ్బాయి చంపాడు అని అనుమానాలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, అబ్బాయి ఆ పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో పోలీసుల దగ్గర ఉండడం, కిందికి వెళ్ళడం, పైకి రావడం, హడావిడి చేయడం. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ గేట్ పైన క్లియర్ గా రాసింది, అవుట్ సైడ్ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి, అంటే అవుట్ సైడ్ పీపుల్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఆ బిల్డింగ్ మీద రాసింది. కానీ ఇంకా హైలైట్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రాపర్ గా టక్కున ఇది చేసింది ఎవరు అని దొరకకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. అండ్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, మా ఛానల్లో కానివ్వండి, మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో, ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో 3 floors, అది పెంట్ హౌస్ తో కలిపి 4th floor. సో ఈ మొత్తంలో ఎక్కడ కూడా ఒక కెమెరా లేదు, ఒక సీసీటీవీ కెమెరా లేదు. అండ్ ఆ బిల్డింగ్ కి సంబంధించి ఇటుపక్క లేదు, ఇటు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ ఎక్కడ కూడా ఒక సీసీటీవీ కెమెరా లేదనమాట. కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ కనెక్షన్ లేదు ఉన్న చోట కూడా. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కామన్ థింగ్ అయిపోయింది కదా, అసలు దొంగతనాలు జరుగుతున్నాయి, ఎవరు పడితే వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు, ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంది హైదరాబాద్ లో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంటికి ఖచ్చితంగా గేట్ దగ్గర, గుమ్మం దగ్గర, గేట్ లోపల, గేట్ బయట ఖచ్చితంగా కెమెరా అనేది పెడుతున్నారు. మరి వీళ్ళు ఇంత మెచ్యూరిటీ లేకుండా ఎలా ఉన్నారు? ఈవెన్ ఒక కెమెరా పెట్టకుండా ప్రతి ఫ్లోర్ లో ఒక్కొక్క కెమెరాస్ పెడుతున్న రోజుల్లో ఒక కెమెరా కూడా పెట్టకుండా ఎలా ఉన్నారు? అసలు అది విచిత్రమైన విషయం. అది కూడా పక్కన పెడితే, ఆ అబ్బాయి ఎవరైతే 2nd floor లో ఉన్నాడో, ఒడిశాకి సంబంధించిన అబ్బాయి అంట, అతనే చంపాడు అని చెప్పేసి అనుమానించి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి కొట్టడము, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతను చెప్పాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. మరి క్లారిటీ లేదు దీనికి సంబంధించి. మొత్తం పూర్తి కేసుకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అయితే క్లారిటీ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఏమనో చెప్పుకొస్తున్నారు అంటే, ఇప్పటి వరకు ఒడిశాకి సంబంధించిన అతని పేరు సంజయ్.
ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ అతను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. ఈ పైన ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో సహస్ర ఫ్యామిలీ డిటెక్ట్ సహస్ర ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేతబడి చేయడం వల్ల ఒడిశా అబ్బాయి సంజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కి హెల్త్ బాగాలేదు, దాని వల్ల తన డ్యామేజ్ అయింది హెల్త్ అని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్లి చంపేస్తాడు. అసలు ఏమైనా బుద్ధి ఉందా? అసలు ఇది ఏ విధంగా దీన్ని మనం తీసుకోవాలి? అసలు క్లారిటీ ఉందా? చేతబడి ఏంటి? అసలు చేతబడి అనేది రోజుల్లో ఉందా? సరే ఉందని నమ్ముదాము. చేతబడి చేశారు. అమ్మాయి ఏం చేసింది? చిన్నపిల్ల. వాళ్ళ ఇంట్లోనే నిద్రించి ఇంట్లో మాట్లాడు. అసలు ఎవరో నీ వైఫ్ మీద చేతబడి ఎందుకు చేస్తారు? నువ్వు ఒక ఫ్లోర్ లో ఉంటున్నావు, వాళ్ళు ఒక ఫ్లోర్ లో ఉంటున్నారు. అసలు ఏంటి ఇంత సిల్లీ రీజన్స్ కి? లిటరల్లీ చెప్తున్నాను, సహస్ర డెడ్ బాడీ చూసినప్పుడు అసలు ఒక మనిషిగా బిహేవ్ చేయలేదు ఆమెతో. అలా అనిపించింది చూసినప్పుడు. ఏదో ఒక గొర్రెలను కోసి బలిస్తారు కదా నార్మల్ గా జాతరలో ఆటలలో, లేదా ఎల్లమ్మ తల్లికి కోడిని బలిస్తారు కదా, అలా ఉంది. అంత ఈజీగా చంపేశాడు, అంత ఈజీగా పొడిచేశాడు. పేగులు బయటకు వచ్చేసాయి పాపవి. ఎంత బాధపడి ఉంటది? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళది ఈ ఫ్లోర్ అయితే దీనికి మించి 6 floors కూడా పక్కనే ఉంది బిల్డింగ్. కానీ ఇక్కడ పెంట్ హౌస్ లో ఇంత జరుగుతుంది, పైన ఉన్న వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వెళ్తే వీడియోలు పెడితే అలా వచ్చి అందరూ చూస్తున్నారు. మరి అమ్మాయి అర్చుంటది కదా, ఏదో చిన్న సౌండ్ అయితే వచ్చి ఉంటది కదా. ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న తర్వాత పోలీస్ సిబ్బంది అందరూ వెళ్ళి చూసినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ కూడా అటు ఇటు కింద పడేసి సామాన్లన్నీ అలా ఉన్నాయి. మరి అప్పుడైనా ఆ సామాన్లు కింద పడినప్పుడు అసలు ఏంటి అని చూడు. ఈ రోజుల్లో హ్యూమానిటీ లేదండి నిజంగా. ఈ రోజు హ్యూమానిటీ డే కదా, ఒక్కరికి కూడా హ్యూమానిటీ లేకుండా బతుకుతున్నారు మన తెలంగాణలో అయితే. నిజం చెప్తున్నా. పక్కనోడు పడిపోయి ఉన్నాక ఒకడు వచ్చి లేపేవాడు లేదు, మాకెందుకులే అన్నట్టు వెళ్ళిపోతుంటారు. ఈవెన్ నేను నిన్ననే చూసాను, రోడ్ మీద ఒక అతను బస్ దిగుతూ పడిపోయాడు, తల పగిలిపోయింది. చూస్తూ వెళ్ళిపోతున్నారు, కనీసం బండి ఆపి ఏంటి అని కూడా చూడరు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఆ పాప చిన్న సౌండ్ చేసి ఉంటుంది, ఇంకేదో చేసే ఉంటుంది, అరిచి ఉంటుంది, కనీసం వినుండరా? అంత విననంత ధీమా లేకుండా, అంత యాక్టివ్ లేకుండా, బాడీ అంత ప్రెజెన్స్ లేకుండా ఉన్నారా? ఆడవాళ్ళందరూ ఉన్నారు ఆ బస్తీలో, చాలా మందే ఉన్నారు. ఇందాక మేము వెళ్ళినప్పుడు చూస్తే ఆ బస్తీ కూడా ఏదో సింగిల్ గా ఉంది, లోపల ఉంది, అసలు ఎవరు వినడానికి లేదు, చూడడానికి లేదంటే కాదు. ఫుల్ ఓపెన్ బస్తీ ఉంది, జనాలు వస్తూ పోతున్నారు, చాలా రష్ క్రౌడ్ ఏరియాగానే ఉంది ఆ బస్తీ. చుట్టుపక్కల దుకాన్స్ ఉన్నాయి, అన్ని ఉంది. అసలు ఇంత జరుగుతుంటే కూడా అసలు ఎలా చూడలేకపోయారు? ఒక్కసారి పొడిచినప్పుడు రెండోసారి అమ్మ నడుచుంటది కదా, 5 సార్లు పొడిచేంత వరకు ఎవ్వరు ఎలా రాలేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, వీళ్ళకి కింద బిల్డింగ్, ఈక్వల్ బిల్డింగ్స్ ఉన్నా సరే తెలియలేదేమో అనుకోవచ్చు. ఈక్వల్ బిల్డింగ్స్ కూడా కాదు, వీళ్ళది 3 floors అయితే పక్కన 6 floors ఉన్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి, మధ్యలో వీళ్ళ ఇల్లు ఉంది. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే అమ్మాయిని రేప్ చేయలేదు, ఇంట్లో ఉన్న వస్తువులేవి తీసుకెళ్లడానికి కాదు. సో 100% షూర్ గా మనం ఒకటి ఏం క్లారిటీగా చెప్పొచ్చు అని అంటే అమ్మ నాన్నకి ఏదో శత్రుత్వం ఎవరితో ఉండుంటుంది, గొడవలు ఉండుంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న సైడ్, సహస్ర వాళ్ళ నాన్న సైడ్ నుంచి అయినా వాళ్ళ అమ్మ సైడ్ నుంచి అయినా ఎవరో ఒకళ్ళు చంపేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు, ఆ పాప అక్కడ ఉండదు, ఏం చేయదు. అసలు ఆ పాపని చంపడానికి ఇంకో ఉద్దేశమే లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు చాలా మంది ఇట్లా రేప్ చేసి చెప్పబడుతున్నారు, ఈ న్యూస్ అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ రేప్ లేదంటే ఇంకేం రీజన్ ఉంటుంటుంది? సో ఇప్పటికైతే ఈ కేసుకి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ నిజం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. సమాజం చాలా చాలా దిగజారిపోయింది. అసలు మనుషులకు కూడా విలువ లేకుండా అయిపోయింది. పశువులానే బిహేవ్ చేస్తున్నారు మనుషులతో కూడా. ఎక్కడ చూస్తే అక్కడ మర్డర్లు, ఎక్కడ చూస్తే అక్కడ మర్డర్లు. ఒక్కొక్కసారి న్యూస్ చదువుతుంటేనే భయం వేస్తుంది, అబ్బా ఇలాంటి సమాజంలో ఉన్నామా అని. చిన్న పిల్ల ఎంత ముద్దుగా ఉందో చూడ్డానికి, పొడిచి చంపేశాడు. వేరే ప్లేస్ లో ఇంకేదో జరిగింది. హైదరాబాద్ లో అయితే క్రైమ్ రేట్ అయితే అతి దారుణంగా పెరిగిపోతా ఉంది. అండ్ గవర్నమెంట్ పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. క్రైమ్ రేట్ కొంచెం తగ్గేలా ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు అయిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అయిపోతున్నాయి. పొద్దున మధ్యాహ్నం టైంలో అసలు పట్టపగలు 12:30కి వాడు మర్డర్ చేసేసాడు అంటే వాడి ధైర్యం ఎలా ఉంది? అసలు ఇంతనన్నా భయం ఉందా సమాజం పట్ల, గవర్నమెంట్ పట్ల? లేదు. ఎక్కడ నార్మల్ గా జోసాలుకాస్ లో వెళ్ళి దొంగతనం చేసేసి వచ్చేసారు, తుపాకులు పట్టుకొని, కత్తులు పట్టుకొని. ఇంత ఈజీగా చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ చర్యలు తీసుకోండి, పనిష్మెంట్ ఇవ్వండి. ఒకరితో చేస్తేనే ఇంకొకరితో ఆగిద్ది. ఇప్పుడు వాడు చంపేశాడు కదా, ఏం చేస్తారు? వాడిని చంపేస్తారా? ఒడిశా సంజయ్ అతన్ని చంపరు, కొన్ని రోజులు మెక్కిస్తారు, మంచిగా కూర్చోబెడతారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాడికి జైల్లో. ఎప్పటికో వాడిని బయటికి తీసుకెళ్లిపోతారు, పంపించేస్తారు, శిక్ష అయిపోయిందని చెప్పి. చంపేయండి వాడిని, ఉరి శిక్ష వేయండి, లేదా జనాల్లోకి పంపేయండి, జనాలు చూసుకుంటారు. ఎంతమంది ఇంకా ఎవరి జీవితాలతో ఇలా అవ్వకూడదు, ఏ అమ్మాయి ఇంకా బలవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. అక్కడ ఉన్న ప్రజలందరూ, అమ్మాయిలందరూ మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, సమాజంలో అమ్మాయిలను కనడం అంటేనే బాధగా ఉంది, భయంగా ఉంది.
ఈ సమాజంలో అమ్మాయిలని కని వాళ్ళని పెంచలేము, చిన్న చిన్న పిల్లలు కూడా అన్సేవ్ ఉంటున్నారు, పెద్దలన్నా కొంచెం నయం, ఈ మధ్య అయితే చిన్న పిల్లలతోనే అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అంత దారుణంగా తయారైంది మన సమాజం. రేపటి రోజున నిజంగా కొన్ని రోజుల కింద ఆ పిల్లలు పుట్టగానే చంపేసేవాళ్ళు అమ్మాయిలని. ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది భయంకి. ఎక్కడ చూసినా సేఫ్టీ లేదు అమ్మాయిలకి, ఎక్కడ చూసినా సేఫ్టీ లేదు. గుడికి వెళ్ళినా తప్పే, బస్సులో ట్రావెల్ చేసినా తప్పే, స్కూల్కి వెళ్ళినా తప్పే. స్కూల్లో కూడా జరుగుతున్నాయి కదా, ఎక్కడ వెళ్ళినా తప్పే. అంటే ఎలా ఒక అమ్మాయి బతికేది? అయినా అసలు ఆ అమ్మాయి ఏం చేసింది పాపం? తను హాస్టల్ వెళ్తుంది, హాస్టల్లో చదువుకుంటుంది, ఏదో లీవ్స్ ఉన్నాయని చెప్పేసి కంటిన్యూ లీవ్ పడ్డాయి కాబట్టి వచ్చింది ఆ అమ్మాయి. ఈరోజు ఆ అమ్మాయి మనలో లేకుండా పోయింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దు. ఆడి కిందోడు, పైనోడు, పక్కోడు, అన్న, తమ్ముడు ఎవరిని నమ్మకండి. మీ పిల్లలని ఎవరు భరోసా వదలకండి. ఒంటరిగా అయితే అసలే వదలకండి, అందులో ఆడపిల్ల అయితే ఇంకా అసలే వదలొద్దు. ఎవరికి సేఫ్టీ లేదు. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ అందరూ కూడా. ఈ కేసుకి సంబంధించి ఇంకే క్లారిటీ అని వస్తే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.